ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్, ఇటువంటి పరిస్థితులలో సమాధానముగా ఉండడం సాధ్యమేనా? ఇటువంటి పరిస్థితులలో సమాధానంగా ఉండడం సాధ్యమేనా? యేసుప్రభు వారిని సిలువేశారు, శవ శరీరాన్ని కిందకి దించారు, యేసుప్రభు వారి శరీరాన్ని సమాధిలో ఉంచారు, బండను డొల్లించారు, ఎంతో సెక్యూరిటీ పెట్టారు. కానీ మూడో రోజు తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరి మీద టార్గెట్? యేసయ్య ఇదివరకైతే తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఒక్కసారి మరణించాడు గనక సిలువలో ఇంకొకసారి ఆయన పట్టుకోవటం ఎవడే తరం కాదు. యేసయ్య నేనే ప్రాణాన్ని పెడుతున్నాను, నేనే ప్రాణం తీసుకుంటా. బండను ఒక్కసారి కొట్టాలి, కానీ బండని రెండోసారి కొట్టకూడదు. బండతో ఏం చేయాలి? మాట్లాడాలి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో భయపడిన శిష్యులు గదిలో ఉన్నారు. తలుపులు ముయ్యబడినాయి, కిటికీలు ముయ్యబడినాయి. భయపడుతుండగా ఇటువంటి పరిస్థితిలో సమాధానంగా ఉండడం సాధ్యమేనా? ఒక పక్కన అప్పులోళ్ళు వస్తున్నారు, ఒక పక్కన అనారోగ్యం, ఒక పక్కన బాబు విషయం, ఇంకొక పక్కన పాప విషయం, ఒక పక్కన భర్త గారి విషయం, ఒక పక్కన భార్య విషయం, ఒక పక్కన లోను, ఒక పక్కన ఈఎంఐ, ఒక పక్కన స్థలం విషయం, ఒక పక్కన కారు విషయం. భయపడకుండా సమాధానంగా ఉండడం సాధ్యమేనా? మనిషి లెక్కల్లో, మనిషి ప్రకారం సమాధానంగా ఉండటం అసాధ్యం. కానీ గదిలోనికి ప్రత్యక్షమై సమాధానం కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు చెప్పేది, ఎటువంటి పరిస్థితిలో సమాధానంగా ఉండడం సాధ్యమేనా? మనిషి ప్రకారం, మనిషి జ్ఞాన ప్రకారం, మనిషి తెలివితేటల ప్రకారం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మార్గం లేదు. కానీ ముయ్యబడిన తలుపులు కిటికీల మధ్య లోనకొచ్చి సమాధానం ఇచ్చిన దేవుడు, నీ ఇంట్లో కూడా దేవుడు సమాధానం ఇచ్చును గాక. పునరుద్ధానం తర్వాత వాళ్ళకి సమాధానం ఇచ్చిన దేవుడు నీ ఇంటిలో సమాధానం దయచేయునుగాక. అనారోగ్యం వలన నీ ఇంట్లో సమాధానం లేదా? ఆరోగ్యం ఇచ్చి సమాధానం ఇచ్చునుగాక. మీ ఇంట్లో ఒకరు రక్షణ పొందితే ఇంకొకరు బాప్టిజం తీసుకోవాలా? యేసు నామములో వాళ్ళు బాప్టిజం తీసుకుని రక్షణ పొంది నీకు సమాధానం కలుగునుగాక. ఏ విషయంలో నీకు సమాధానం లేదో నా దేవుడు దాన్ని కార్యం చేసి, దేవుడు ఆ విషయంలో అద్భుతం చేసి నీకు సమాధానం దయచేయును కాక. యోహాను సువార్త 14:27 సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమలు కలుగను, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆస్వాల్డ్ జే శాండర్స్, SANDERS, ఆస్వాల్డ్ జే శాండర్స్ గారు ఇలాగన్నారు, పీస్ ఈజ్ నాట్ ద absence ఆఫ్ ట్రబుల్ బట్ ద presence ఆఫ్ గాడ్. Peace is not the absence of trouble, but the presence of God. Peace is not the absence of troubles, but the presence of God. సమాధానము అంటే ఇబ్బందులు కష్టాలు లేవు అని కాదు, దేవుని సన్నిధి. కష్టాలు శ్రమలు యోసేపుకు ఉన్నాయి, కానీ దేవుడు ఆయనతో ఉన్నాడు. దేవుని సన్నిధి అది వ్యత్యాసం చేసింది. కష్టాలు శ్రమలు యోబుకున్నాయి, కానీ దేవుడు ఆయనతో ఉన్నాడు. ఏంటిది? సమాధానం. అది అతన్ని వ్యత్యాసం చేసింది. ఎస్తేర్ కష్టాలు శ్రమలు ఉన్నాయి, కానీ దేవుడు ఆమెతో ఉన్నాడు. ఆల్రెడీ ఎస్తేర్ గ్రంథంలో దేవుడు అన్న మాట కనపడదు, దేవుడు అన్న మాట కనపడదు, కానీ అక్కడ దేవుడు ఉన్నట్టు మరి ఎక్కడా కనపడదు. ఈ రోజున నీ ఇంట్లో యేసయ్య వాక్యం పెట్టుకునే భాగ్యం ఇచ్చాడా? పెట్టుకోండి. కానీ నీ ఇంట్లో వాక్యం పెట్టుకునేవారు, యేసు ప్రభువు సంబంధించింది ఏది కూడా పెట్టుకునేవారు, కనీసం బైబిల్ కూడా కనబడినవారు. ఫియర్ నాట్, దేవునితో ఉన్నాడు. హల్లెలూయా. సమస్యలు కష్టాలు ఉండవని కాదు, ఉంటాయి, కానీ దేవునితో ఉంటాడు. అది సమాధానం. లేకపోతే 2 సంవత్సరాల బాబు, 3 సంవత్సరాల బాబు, 2 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల పాప, అంతా చీకటైపోయింది, వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడంటే చాలు. మీకు తెలుసా, ఆఖరికి చిన్న పిల్లలు కూడా, పుట్టిన పిల్లలు కూడా అమ్మ గుండెని ఆనుకొని ఉంటారు, కళ్ళు మూసుకొని అలా తెరిచి వస్తారు. ఇల్లంతా గందరగోళంగా ఉన్నా,
చుట్టూ వర్ష వస్తున్నా, తుఫాన్ వస్తున్నా, హూ హూ అన్నా, అదే గనక అమ్మ లేకపోతే అంటే ఆ పాపకి కష్టాలు లేవనా? ఉన్నాయి. బాబుకి లేవనా? ఉన్నాయి. కానీ అమ్మ సన్నిధే సమాధానం. హల్లెలూయా. కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఆ చిన్న పసిబిడ్డ చూసినట్టుగా అప్పుడప్పుడు మనం కూడా ఒక్కొక్క కంటితో, అందుకే అరేడే డాడీ ఈజ్ హియర్, డాడీ ఈజ్ విత్ మీ, డాడీ ఈజ్ హియర్. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం. ఫలాలు ఎలా కలుగుతాయి? సంబంధం కలిగి ఉంటేనే ఫలాలు కలుగుతాయి. మళ్ళీ కలగండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. ఆత్మఫలాలు ఎలా కలుగుతాయి? ఫలాలు ఎలా కలుగుతాయి? భార్య బిడ్డలకి ఫలాలు ఎలా కలుగుతాయి? ఫలాలు ఎలా కలుగుతాయి? సంబంధం. ఈ రోజున మనకి 2 సంబంధాలు ఉండాలి. మనలో సమాధానం కలిగి ఉంటాం. ఒకటి వర్టికల్, ఇదేంటిది? వర్టికల్, నిలువైనది. 2 హారిజాంటలీ. చూడండి, ఈ ఒకటి ఏ సంబంధం కలిగి ఉండాలి? వర్టికలీ. 2 హారిజాంటలీ. అంటే నిలువుగా ఒక సంబంధం కలిగి ఉండాలి, అడ్డముగా ఒక సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక క్షణం అలా ఉంచండి, ఒకసారి అలా ఉంచండి. నిలువ ఒకసారి చూడండి, పైనుండి కిందకి, కింద నుండి పైకి. దేవునికి నీకు, నీకు దేవునికి సంబంధం కలిగి ఉండాలి. అది ఫస్ట్ సంబంధం. 2 అడ్డముగా, ఎడం వైపు నుండి కుడివైపుకి, కుడివైపుకి ఎడం వైపుకి. అంటే మనిషి మనిషితోనూ సంబంధం కలిగి ఉండాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు మనిషి మనిషితో సంబంధం కలిగి ఉండాలి. ఇంట్లో భార్య భర్తల సంబంధం కలిగి ఉండాలి. విశ్వాసి సంబంధం కలిగి ఉండాలి. విశ్వాసి దైవజనుడు సంబంధం కలిగి ఉండాలి. ఈ 2 నీ నా బతుకులు ఎప్పుడు ఉంటాయో సమాధానం ఎప్పుడు కలిగి ఉంటావు. కొంతమంది ఉంటారు, అబ్బో ప్రార్థన మామూలు ప్రార్థన కాదు, అబ్బో దేవుడితో పొద్దున్న లెగ్గానే వాక్యం, పొద్దున్న లెగ్గానే ప్రార్థన, పొద్దున్న లెగ్గానే ప్రార్థన, అబ్బా. కానీ భర్తతో మాత్రం మాట్లాడరు. నీ ఇంట్లో సమాధానం ఉండదు. నంబర్ 1 నరకం ఉంటుంది. కొంతమంది ఉంటారు, అబ్బో ఏం ప్రార్థన, కానీ భార్యతో మాట్లాడరు, నరకం నీ ఇల్లు. కొంతమంది ఉంటారు, పిల్లలతో మాట్లాడరు, నరకం ఇల్లు. దేవుడు అనేది ఆ బైబిల్ చదవడం ఆపేసి భార్యతో మాట్లాడెళ్ళి, ప్రార్థన ఆపేసి వెళ్ళి భర్తతో మాట్లాడెళ్ళి, ప్రార్థన ఆపేసి మీ అమ్మతో మాట్లాడెళ్ళి, ప్రార్థన ఆపేసి మీ నాన్నతో మాట్లాడెళ్ళి. సంబంధం కలిగి ఉండు, పీస్, సమాధానం కలిగి ఉంటావు. ఒక రోజున డిఎల్ మూడీ గారిని ఇంకొక పాస్టర్ గారిని అమెరికా దేశంలో ఒక ఉద్యోగానికి పిలిచారు. ఫస్ట్ ఒక ఆయన, సెకండ్ డిఎల్ మూడీ గారి ప్రసంగానికి ఒక ఆయన ఫస్ట్ రాత్రి వచ్చి అన్నాడు. ఆయన ఎదరే కూర్చొని అన్నాడు. 2వ రాత్రి అన్నాడు, 3వ రాత్రి అన్నాడు. డిఎల్ మూడీ గారి అడ్రస్ తీసుకొని డిఎల్ మూడీ గారికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఏంటి తెలుసా? చూడండి, డిఎల్ మూడీ గారికి ఉత్తరం రాస్తున్నాడు. చూడండి, ఐ విష్ యూ, అంటే ఇంకొక ఆయన, ఐ విష్ యూ అండ్ మూడీ హ్యాడ్ నెవర్ కమ్ టు దిస్ సిటీ. బిఫోర్ యూ కేమ్ I was not troubled about my sins. You talk of peace and joy, but you have turned my soul into a living hell. I cannot stay away from the meetings, and to come to them only make me worse. You promise salvation, but all I find is torment. I wish you had lived, then I would get back my old peace. డిఎల్ మూడీతో అనే మాట ఏంటి తెలుసా? అసలు ఎందుకయ్యా మా గ్రామానికి వచ్చావు, ఎందుకయ్యా మా పట్టణానికి వచ్చావు, సమాధానం సంతోషం అని చెప్పి నా హృదయాలను నలిపడేశావు, నాకు మరలా ఆ పాత సమాధానం కావాలయ్యా. తెలుగులో చూడండి, మీరు మరియు మూడీ ఈ నగరానికి ఎప్పుడు రాలేదని నేను కోరుకుంటున్నా. మీరు రాకముందు నా పాపాల గురించి నేను బాధపడలేదు. మీరు సమాధానం మరియు ఆనందం గురించి మాట్లాడతారు, కానీ మీరు నా ఆత్మను ప్రత్యక్ష నరకంగా మార్చారు. నేను సమావేశాలకు దూరంగా ఉండలేను, వాటికి రావడం నన్ను మరింత దిగజారిస్తుంది. మీరు మోక్షానికి వాగ్దానం చేస్తారు, కానీ నేను కనుగొన్నది వేదన మాత్రమే. మీరు వెళ్ళిపోతారని నేను కోరుకున్నాను. వెళ్ళిపోండే బాబు ఈ పట్టణం నుండి, అనవసరంగా సమాధానం ప్రసంగం చేస్తున్నారు. అప్పుడు నేను నా పాత సమాధానాన్ని తిరిగి పొందుతా. డిఎల్ మూడీ గారితో ఆ లెటర్ ఏం రాస్తా తెలుసా? మీరు వెళ్ళిపోండి బాబు, ఆ ప్రసంగాలు చేయకండి బాబు, మా పట్టణం ప్రశాంతంగా ఉంటుంది, సమాధానం, నా పాత సమాధానాన్ని పొందుకుంటా. ఎస్, కాలేజీ మానేసి అమ్మాయిలతో తిరుగుతుంటే అదొక రకమైన సమాధానం. కాలేజీ మానేసేసి అబ్బాయిలతో తిరుగుతుంటే అదొక రకమైన సమాధానం. భార్యని బిడ్డల్ని పట్టించుకోకుండా తాగుతుంటే
అదో రకమైన సమాధానం. నీ ఇష్టానుసారంగా గంజాయి తాగుతుంటే అదొక రకమైన సమాధానం. నీ భార్యకి కాకుండా ఇంకొక స్త్రీకి చాట్ చేస్తుంటే, మరి అంత అమాయకంగా చూడకండి, నాకు తెలుసు, అదో రకమైన సమాధానం. నీ జీవిత భాగస్వామైన భర్త కాకుండా ఇంకొకరికి చాట్ చేస్తుంటే అదో రకమైన సమాధానం. గంజాయి తాగి కాలువలో పడిపోతుంటే అదో రకమైన సమాధానం. ఇంటిని పట్టించుకోకుండా ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంటే అదొక రకమైన సమాధానం. నీ భార్యని, నీ బిడ్డల్ని విడిచిపెట్టి ఎక్కడో కారులో తిరుగుతుంటే, వేరే పట్టణంలో తిరుగుతుంటే, చెప్పండి, అదో రకమైన సమాధానం. పాత సమాధానం నాకు మరలా కావాలి. ఆ పాత ఐ వాంట్ మై ఓల్డ్ పీస్. ఆ పాత సమాధానం నాకు కావాలి. ఆ పాత సమాధానం కుక్క చింపిన ఇస్రాక్ లాగా మారుస్తుంది, కానీ నేనిచ్చే సమాధానం నిన్ను నిలబెడుతుంది. ఈరోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా సర్వశక్తి గల దేవుడు ఇదే చెప్పేది. నీకు పాత సమాధానం మరలా కావాలని సాతానుగాడు అంటున్నాడు. నో, అది నీ ఇంటిని ఈ స్థితికి తీసుకొచ్చింది. మళ్ళా చెప్తున్నాను, నీ ఇంటిని ఈ స్థితికి తీసుకొచ్చింది. కుక్క చింపిన ఇస్రాకులాగా మార్చేసింది. ఇల్లు అమ్ముకునేటట్టు చేసింది. మీ పెద్ద అబ్బాయి ఒక దారి, నీ పెద్ద కూతురు ఒక దారి, నీ భార్య ఇంకొక దారి, ఇంకొక కుటుంబం ఇదే చేసింది నీ పాత సమాధానం. యేసయ్య అన్నాడు, నేనిచ్చే సమాధానం. డిఎల్ మూడీ ఆయనకి రిప్లై ఇచ్చాడు. ఏమని తెలుసా? అది నీ పాత సమాధానం చేసింది. ఈ సమాధానం నిన్ను మరలా నిలబెడుతుంది.